గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పోలింగ్ అధికారులు అలానే ప్రిసైడింగ్ అధికారి వారందరూ కూడా పోలింగ్ కేంద్రంలో చేయవలసినటువంటి పనుల గురించి మనము 10 వీడియోల్లో చర్చిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఇది రెండో వీడియో. ఇది ప్రిసైడింగ్ అధికారి మరి A to Z ఓకే ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి అనేటువంటి ఒక చెక్ లిస్ట్ లాంటిది. సో ఈ చెక్ లిస్ట్కి సంబంధించి ఇది సెకండ్ వీడియో. ఈ రెండో వీడియోలో మనము పోలింగ్ కేంద్రానికి చేరిన తరువాత సిబ్బంది మొత్తం ఏం చేయాలో చూద్దాం. సో ఆన్ అరైవల్ అట్ ద పోలింగ్ స్టేషన్ అంటే పోలింగ్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకున్న తర్వాత మనము పోలింగ్ ముందు రోజు రాత్రి అంటే సాయంత్రం ఏ పనులు చేసుకోవాలనేది ఇక్కడ మనం చర్చిస్తూ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ ఫర్ ద ఓటర్స్ టు వెయిట్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ ఫర్ సపరేట్ క్యూస్ ఫర్ మేల్ ఫీమేల్ అండ్ PWD సీనియర్ సిటిజన్స్. ఇక్కడ ఏంటంటే పోలింగ్ కేంద్రం చేరుకున్న తర్వాత మన పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి రూమ్కి ఉండేటువంటి డోర్ ఫెసిలిటీ మనం చూసుకోవాలి. ఆ డోర్స్ ఒక డోర్ ఉందా లేకపోతే 2 డోర్స్ ఉన్నాయా చూసుకోవాలి. 2 డోర్స్ ఉంటే ఒక డోర్ పోలింగ్ సిబ్బంది వెళ్ళడానికి రావడానికి వీలుగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఒకవేళ ఒకే డోర్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనము స్ప్లిట్ చేసి బారికేడ్స్ కట్టుకొని 2గా విభజించుకోవాలి. ఒకవేళ అవకాశం ఉంటే ఇక్కడ మనకి క్యూస్ 3 విధాలుగా ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఒకటి మేల్, అదేవిధంగా మేల్కి సపరేట్ క్యూస్, అదేవిధంగా మరొక క్యూ PWD ఓటర్స్ అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఈ 2 రకాల ఓటర్స్కి మరొక ప్రత్యేకమైనటువంటి క్యూ ఏర్పాటు చేసుకోమంటూ ఉన్నారు. సో కాబట్టి మేల్ క్యూ, ఫీమేల్ ఓటర్స్ క్యూ, అదేవిధంగా ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ సీనియర్ సిటిజన్స్కి మరొక క్యూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా మనము పోలింగ్ ముందు రోజు సాయంత్రము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇఫ్ దెర్ ఆర్ సఫిషియెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎలక్టర్స్ ఇన్ పోలింగ్ స్టేషన్, ఒకవేళ మనకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రంలో మనకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో తొలి పేజీలో చూస్తే మొత్తం ఎంతమంది మేల్ ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు ఆ విషయం మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ నంబర్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ ఆర్ మోర్ దాన్ మేల్ ఓటర్స్ కనుక అయితే అప్పుడు మనము ప్రత్యేకంగా ఈ ఉమెన్ ఓటర్స్ని మనము ఐడెంటిఫికేషన్ కోసము కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. తాత్కాలికంగా మన దగ్గర ఉండేటువంటి సిబ్బందిలో ఫీమేల్ సిబ్బంది కనుక ఉన్నట్లయితే ఆ ఫీమేల్ సిబ్బంది సహాయంతో ఈ ఉమెన్ ఓటర్స్ యొక్క ఐడెంటిటీని, అదేవిధంగా వారికి వేలికి ఇంకు వేసేటువంటి విధానంలో వీరి సహాయం తీసుకోవాల్సిందిగా మరి మనకు ఇక్కడ నిబంధనలు చెప్తూ ఉన్నాయి. ఆ విధంగా మరి వచ్చినటువంటి ఓటర్ యొక్క డిగ్నిటీని, అలా ప్రైవసీని, అదేవిధంగా డీసెన్సీని మనము మేనేజ్ చేసుకునే విధంగా మన పోలింగ్ సిబ్బందిలో ఎవరో ఒక లేడీ సిబ్బందిని మనము ఈ పని కోసము వినియోగించుకోమని నిబంధనలు చెప్తూ ఉన్నాయి. ఇది మనము ముందుగానే ఆలోచించుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, దేర్ షుడ్ బి సపరేట్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఫర్ ఓటర్స్. ఒకవేళ సింగిల్ డోర్ ఉంటే దాన్నే మనము విభజించుకొని ఓటర్లు రాక అదేవిధంగా పోక 2 సపరేట్ చేసుకోవాలి మనము. ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 డోర్ టు ద రూమ్, ఒకవేళ ఒకే డోర్ ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ సపరేట్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కెన్ బి ప్రొవైడెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంబూస్ అండ్ రోప్స్ డివైడింగ్ ద డోర్వే. ఈ డోర్వేని మనము వెదురు బొంగులతో కానీ లేదంటే మనకి రోప్స్ కూడా ఇస్తారు. వాటి సహాయంతో సింగిల్ డోర్ ఉన్నప్పుడు దాన్ని మనము సపరేట్గా రాకపోకకి వీలు ఉండే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇఫ్ మోర్ దాన్ 1 పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ ద సేమ్ బిల్డింగ్, ఒక్కొక్కసారి ఒకే బిల్డింగ్లో అనేక పోలింగ్ కేంద్రాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో మన పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ఓటర్లను మన పోలింగ్ కేంద్రం డోర్ ఎదురుగా వెయిట్ చేసే విధంగా ఇది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనము ఆలోచన చేసుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మేలు, ఫీమేలు, అదేవిధంగా PWD మరియు సీనియర్ సిటిజన్ ఓటర్స్ని 3 క్యూలలో నిలబెట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓటర్లను లోపలికి పంపించేటప్పుడు ఒక విధానం ఇచ్చారు. ఒక మేల్ ఓటర్ను పంపిస్తే ఒక మేల్ ఓటర్కి
ఇద్దరు ఫీమేల్ ఓటర్స్ని లోపలికి మనము పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక మేల్ ఓటర్తో పాటు ఇద్దరు ఫీమేల్ ఓటర్స్ని ఒకేసారి పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించాలి. ఇది నిబంధన. దీన్ని మనము ఖచ్చితంగా పాటించాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్, రిమూవ్ ఆర్ కవర్ ఫుల్లీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎనీ లీడర్ ఆర్ సింబల్స్ బిలాంగ్ టు ఎనీ పోలింగ్ పార్టీ ఆర్ స్లోగన్స్, ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ స్లోగన్స్ హ్యావింగ్ ఏ బేరింగ్ ఆన్ ఎలక్షన్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. ఒకవేళ పోలింగ్ కేంద్రంలో ఎవరైనా సరే రాజకీయ అభ్యర్థుల యొక్క ఫోటోలు కానీ లేదంటే ఇతర పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి నాయకుల యొక్క చిత్రపటాలు ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసేయాలి. అదేవిధంగా సంబంధిత సింబల్స్ ఏవైనా కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించినవి వాటిని మనము రిమూవ్ చేసేయాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ప్రిసైడింగ్ అధికారి మరియు ఇతర పోలింగ్ అధికారులు దీని పట్ల శ్రద్ధ వహించి, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఈ ఫొటోస్ని, సింబల్స్ని, ఏవైనా స్లోగన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని మనము ఖచ్చితంగా రిమూవ్ చేసుకొని పోలింగ్ కేంద్రాన్ని మనము సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే, ప్రిసైడింగ్ అధికారి తన పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో తను శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఒక 100 మీటర్ల పరిధిలో మనము ఈ 200 మీటర్ల పరిధి మరియు 100 మీటర్ల పరిధి దీన్ని ముందుగానే మనము ఒక అవగాహనకు వచ్చి ఎంతవరకు ఉంది పరిధి అనేది ఒక అవగాహనకు వచ్చి, అదేవిధంగా మనకి సిబ్బంది సెక్యూరిటీ సిబ్బందిని ఇస్తారు. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండొచ్చు, లేదంటే స్టేట్ పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, అదేవిధంగా హోంగార్డులు మనకి సెక్యూరిటీగా ఇచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి ముందుగానే చెప్పి వితిన్ ద రేడియస్ ఆఫ్ 100 మీటర్స్ 100 మీటర్ల పరిధిలో ఇక్కడ ఎవరు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు క్యాంపెయిన్ చేయకూడదని, అలాంటి పోస్టర్లు కానీ ఏమీ ఉండకూడదని చెప్పేసి మనము ముందుగానే వాళ్ళకి అవగాహన కల్పించాలి. అదేవిధంగా no political party or any member of the political party can be allowed to sit within 100 meters of your polling station. ఇక్కడ పోలింగ్ కేంద్రముకి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం నిర్వహించకూడదు. ఇది మనము ముందుగానే మన దగ్గర ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ సిబ్బందికి తెలియపరచాలి. అదేవిధంగా 100 మీటర్ల పరిధిలో ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా ఆ ప్రదేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉండి ఏదైనా ప్రచారం జరుగుతుంటే ఎవరైనా సరే పబ్లిక్ ఇక్కడ అనేక యాప్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సివిజిల్ యాప్ ద్వారా కానీ ఏదైనా ఫొటోస్ ఏదైనా అప్లోడ్ చేసి మనకంటే ముందుగా వాళ్ళు కనుక ఫిర్యాదు చేస్తే ఇది ప్రిసైడింగ్ అధికారికి ఇబ్బందికరం. కాబట్టి ప్రిసైడింగ్ అధికారి ఖచ్చితంగా 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూర్చోకూడదు, అదేవిధంగా ప్రచారం కూడా నిర్వహించకూడదు. ఇలాంటిది జరుగుతుందో లేదో ప్రిసైడింగ్ అధికారి ఈ 200 మీటర్ల పరిధిలో ఒక కన్ను వేసి ఉంచుకోవాల్సిందిగా, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయవలసిందిగా మరి మనము జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తే, నో కుకింగ్ ఆర్ లైటింగ్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎనీ పర్పస్ షుడ్ బి అలౌడ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కుకింగ్ మెటీరియల్ ఏది కూడా, లైట్నింగ్ మెటీరియల్ ఏది కూడా అంటే మంటలకి దోహదం చేసేటువంటి ఎలాంటి మెటీరియల్ పోలింగ్ స్టేషన్లో ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాంటి ఏదైనా ఉంటే అది కూడా రిమూవ్ చేసి బయటికి పంపించాలి. అదేవిధంగా మనము ఇకపోతే అరేంజ్మెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ ఇంకా మరికొన్ని విషయాలు చర్చిద్దాం. నో హై వాటేజ్ ఇన్కాండిసెంట్ బల్బ్ ఆర్ లైట్ షుడ్ బి ప్లేస్డ్ డైరెక్ట్లీ ఓవర్ in front of the VVPAT, and also no window must be opened behind EVM and VVPAT. ఇక్కడ ఏంటంటే పోలింగ్ కేంద్రంలో పోలింగ్ రోజు మనము VVPAT మెషిన్స్ కానీ ఈవీఎంస్ ఏర్పాటు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, హై వాటేజ్ ఇన్కాండిసెంట్ బల్బ్ కానీ ట్యూబ్లైట్ కానీ ఆ వీవీప్యాట్కి పైన ఉండే విధంగా ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ విండోస్ కానీ ఓపెన్ చేసినటువంటి విండోస్ వెనకాలంటే విండో ఓపెన్ చేయగానే ఈవీఎంస్ కనిపించే విధంగా మనము ఈ ఈవీఎం మెషిన్స్ని
పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా బియు వివిప్యాట్ షుడ్ బి కెప్ట్ ఆన్ ద టేబుల్. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే మనం పోలింగ్ కేంద్రంకి చేరుకున్న తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ వివిప్యాట్ కానీ ఎట్టి పరిస్థితిలో డోంట్ ప్లేస్ దెమ్ ఆన్ ది ఫ్లోర్, కింద పెట్టకూడదు, వాటిని టేబుల్ మీద ఉంచుకోవాలి. అదే పోలింగ్ రోజు మాక్ పోల్కి ముందు అయితే ఈ వివిప్యాట్ని బ్యాలెట్ యూనిట్ని తప్పనిసరిగా మనము ఓ టేబుల్ పైన ఓటింగ్ కంపార్ట్మెంట్లో మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే మనం అంతకుముందు చర్చించిన విధంగా బ్యాలెట్ యూనిట్కి ఎడమ వైపున వివిప్యాట్ ఉండే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బియు వివిప్యాట్ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆ మాక్ పోల్కి ముందే, పోలింగ్ రోజు మాక్ పోల్కి ముందు మనము కనెక్ట్ ద సియు బియు అండ్ వివిప్యాట్ విత్ ద కనెక్టింగ్ కేబుల్స్. ఇక్కడ మనం మాక్ పోల్ ముందు మాత్రమే మనము పోలింగ్ రోజు ఈ ఈవీఎంస్ కనెక్షన్స్ మనము ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనము ప్లేస్ ద బ్యాలెట్ యూనిట్ అండ్ వివిప్యాట్ ఇన్ ద ఓటింగ్ కంపార్ట్మెంట్. ఈ రెండింటిని ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంచుతాము. ఎలా ఉంచుతామంటే, ఎట్లా ఉంచాలంటే వీటిని సచ్ ఎ వే దట్ నో వన్ కెన్ డిస్టర్బ్ ద ఇంటర్ కనెక్టింగ్ కేబుల్. ఈ రెండు కనెక్ట్ చేసిన తర్వాత ఈ కనెక్టింగ్ కేబుల్స్ ఏం చేయాలంటే ఆ టేబుల్కే మనము ఏం చేయాలంటే ఆ టేబుల్ యొక్క లెగ్స్కి మనము వీటిని టేప్ చేసేయాలి. ఈ కనెక్టింగ్ కేబుల్స్ని వివిప్యాట్ బ్యాలెట్ యూనిట్ వీటిని మనము అవి కదలకుండా ఉండే విధంగా మనము ఈ ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని మనము అదెసివ్ టేప్తో వాటిని టేప్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం ఓటర్లు అటు ఇటు తిరిగేటప్పుడు బయట ఇప్పుడు మనం వివిప్యాట్ కేబుల్ని తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్ కేబుల్కి, అంటే వివిప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటే కంట్రోల్ యూనిట్ వెలుపల కంపార్ట్మెంట్కి వెలుపల ఒక టేబుల్ పైన సంబంధిత ఇన్ఛార్జికి టేబుల్ పైన ఉంటుందన్నమాట. ఈ కేబుల్ కూడా మరి ఓటర్లు తొక్కకుండా ఈ ఓటర్ల యొక్క రాకపోకల్లో ఇది ఎలాంటి డిస్టర్బ్ కాకుండా దీన్ని కూడా ఫ్లోర్కి అదేవిధంగా సంబంధిత టేబుల్కి ఒక ఎదెసివ్ టేప్ తీసుకొని మనము ట్రాన్స్పరెంట్ టేప్తో దీన్ని మనము అంటించి వేయాలన్నమాట. నెక్స్ట్ ఉండి ఎన్ష్యూర్ దట్ ద కనెక్టింగ్ కేబుల్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ది ఓటింగ్ కంపార్ట్మెంట్ త్రూ ఎన్ అపర్చర్ కట్ అవుట్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది ఓటింగ్ కంపార్ట్మెంట్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎట్లా రావాలంటే బయటికి ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఆ అట్టపెట్టి ఉంటుంది, ఆ కేబుల్ బయటకు వచ్చేటప్పుడు ఆ కేబుల్ బయటకు వచ్చేటువంటి ప్రదేశంలో కొంచెం బ్లేడ్తో కట్ చేసి అది ఫ్రీగా ఉండే విధంగా బయటికి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, టేప్ ద ఇంటర్ కనెక్టింగ్ వైర్స్ ఆఫ్ బియు వివిప్యాట్ టు ద లెగ్ ఆఫ్ ది టేబుల్ విత్ ట్రాన్స్పరెంట్ అదెసివ్ టేప్. ఇది ముందుగానే మనం చర్చించామన్నమాట. నెక్స్ట్ చూడండి, టు మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఎన్ష్యూర్ దట్ ద ఓటింగ్ కంపార్ట్మెంట్ ఈజ్ నాట్ ప్లేస్ నియర్ ద విండో ఆర్ డోర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ కంపార్ట్మెంటు కిటికీకి ఎదురుగా కానీ లేదంటే ఈ పోలింగ్ కేంద్రానికి ఉన్నటువంటి డోర్ లేదా ద్వారమునకు ఎదురుగా ఉండకుండా మనము సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని మెయింటైన్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పుట్ ద వివిప్యాట్ లాక్ అన్లాక్ స్విచ్. ఇక్కడ మనకి పేపర్ రోల్ నాబ్ అనేది వివిప్యాట్కి ఈ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఈ పేపర్ రోల్ నాబ్ని మనము ఖచ్చితంగా ఈ కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయబోయే ముందు దీన్ని వర్టికల్ పొజిషన్లో నిలువుగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మాత్రమే కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ స్విచ్ మనము ఆన్ చేయాలి. నెక్స్ట్ ఉండే స్విచ్ ఆన్ ద పవర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ కనెక్షన్స్ అండ్ కరెక్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ యూనిట్స్. ఇప్పుడు మనము కంట్రోల్ యూనిట్ స్విచ్ని ఆన్ చేయబోయే ముందు మనము చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా వివిప్యాట్ యొక్క కేబుల్ తీసుకొచ్చి మనము కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయాలి. అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ తీసుకెళ్ళి వివిప్యాట్ బ్యాక్ సైడు ఈ పేపర్ రోల్ నాబ్ కింద మనము కనెక్ట్ చేసుకోవాలి. అది ఆ కనెక్షన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వివిప్యాట్ యొక్క పేపర్ రోల్ నాబ్ వర్టికల్ పొజిషన్లో పెట్టిన తర్వాత మాత్రమే కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ స్విచ్ మనము ఆన్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది. నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ పోలింగ్ ఆఫీసర్స్ అండ్ ఏజెంట్స్ ఆర్ సీటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ అండ్ ద ఓటర్ రికార్డింగ్ హిజ్ ఓట్ బై ప్రెస్సింగ్ బటన్ ఆన్ బ్యాలెట్ యూనిట్ ఈజ్ నాట్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ దమ్. ఇక్కడ పోలింగ్ సిబ్బందికి కానీ
పోలింగ్ ఏజెంట్లకు కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి పోయి ఓటు వేసేటువంటి విధానము కనిపించకుండా ఉండే విధంగా వీరి యొక్క సీటింగ్ అరేంజ్మెంటు ఉండాలి. నెక్స్ట్, ఎన్షూర్ దట్ పోలింగ్ ఏజెంట్స్ ఆర్ సీటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే కెన్ సీ ద ఫేస్ ఆఫ్ ది ఎలక్టర్ యాజ్ అండ్ వెన్ షీ ఆర్ హీ ఎంటర్స్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే కెన్ ఛాలెంజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ది ఎలక్టర్. ఇక్కడ పోలింగ్ ఏజెంట్లకి ఓటరు పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించిన తర్వాత తనను క్లియర్గా అబ్జర్వ్ చేసే విధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీని పోలింగ్ ఏజెంట్లు కూడా డిసైడ్ చేసే విధంగా మరి వాళ్ళ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ద సీటింగ్ ఆర్డర్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ ఫర్ ద పోలింగ్ ఏజెంట్స్. పోలింగ్ ఏజెంట్ల యొక్క సీటింగ్ ఏ విధంగా ఉండాలో ఇచ్చాడు. మొదటగా ఎవరిని కూర్చోబెట్టాలంటే క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్, రెండవది క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్, మూడవగా నెక్స్ట్ థర్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఆఫ్ అదర్ స్టేట్స్. అదేవిధంగా నాలుగవ పోలింగ్ ఏజెంట్ ఎట్లా కూర్చోబెట్టాలంటే క్యాండిడేట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్, చివరిగా ఇండిపెండెంట్ అభ్యర్థుల యొక్క పోలింగ్ ఏజెంట్లు మనము కూర్చోబెట్టే విధంగా ఉండాలి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు చెక్ ద అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. పోలింగ్ ఏజెంట్స్ ఫామ్ 10 తీసుకొని వస్తారు. ఆ ఫామ్ 10 తీసుకొని వచ్చిన తర్వాత ఫామ్ 10లో వాళ్ళ వివరాలు ఉంటాయి. వివరాలని మనము చెక్ చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ మనకి క్యాండిడేట్స్ లేదా వాళ్ళ యొక్క ఏజెంట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఏజెంట్ వేరు, పోలింగ్ ఏజెంట్ వేరు. క్యాండిడేట్ యొక్క పోలింగ్ ఏజెంట్ వేరు, అలానే ఎలక్షన్ ఏజెంట్ వేరు. ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ యొక్క ఏజెంట్ సంతకాలతో కూడినటువంటి ఒక ఎనెక్జర్ను మనకి రిటర్నింగ్ ఆఫీసర్ పంపిస్తారు. పోలింగ్ ఏజెంట్ తెచ్చేటువంటి ఫామ్ 10లో మరి ఉన్నటువంటి క్యాండిడేట్ సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి ఎనెక్జర్లో ఉన్నటువంటి క్యాండిడేట్ల యొక్క సంతకంతో సరిపోల్చుకున్న తర్వాత మాత్రమే వీళ్ళని మనము నియమించుకోవాలి. ఆ తర్వాత ఎన్షూర్ దట్ పోలింగ్ ఏజెంట్స్ అపాయింటెడ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ హ్యావ్ ఏపీ కార్డు. ఈ పోలింగ్ ఏజెంట్లు ఏపీ కార్డు చూపించవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా లేదంటే ఏదైనా ఇతర ఐడెంటిటీ కార్డు మనకి చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనము పోలింగ్ కేంద్రము వెలుపల అంటించాల్సినటువంటి కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఫామ్ 17A అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ల యొక్క వివరాలు ఉన్నటువంటిది. అదేవిధంగా ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్స్ ఇంకా 3 ఇస్తారు మనకి. రెండవది ఏంటంటే పోలింగ్ ఏరియా వివరాలు, మూడవది ఏంటంటే డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి వివరాలు, తర్వాత నాలుగవది ఏ విధంగా ఓటు వేయాలి తెలిపేటువంటి ఈ పోస్టర్ ఒకటి ఉంటుంది. ఈ 4 పోస్టర్స్ని మనము పోలింగ్ కేంద్రం వెలుపల అంటించాలి. అదేవిధంగా పోలింగ్ కేంద్రం వెలుపల మరి ఓటర్ అసిస్టెన్స్ బూత్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మనకి BLO గారు ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్. వీరు ఓటర్ అసిస్టెన్స్ బూత్ అనేటువంటి ఒక టెంపరీ అరేంజ్మెంట్ ఉంటుంది పోలింగ్ కేంద్రం వెలుపల. మరి అది కూడా ఉండే విధంగా మనము చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పోలింగ్ కేంద్రాన్ని చేరుకున్న తర్వాత మనము ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి పోలింగ్ ముందు రోజు, అదేవిధంగా పోలింగ్ రోజు మాక్ పోల్ బిగిన్ కాకపోయే ముందు మనం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలో ఈ వీడియోలో మనము చర్చించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.